అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సత్తెనపల్లిలో జడ్పీకి సంబంధించినటువంటి కొన్ని స్థలాలు ఉన్నాయండి. ఆ స్థలాల్లో ఒకటేమో గెస్ట్ హౌస్, ఇంకోటేమో ఆ విలేజ్లో కొంత స్థలం ఉంది అక్కడ. అయితే ఆ స్థలాన్ని, ఆ విలేజ్లో ఉన్నటువంటి స్థలాన్ని దరిదాపు 1969లో అప్పుడున్నటువంటి మరి చైర్మన్ ఇచ్చారో ఎవరిచ్చారో నాకైతే తెలీదు. ఆ స్థలాలను మాత్రం ఆక్యుపై చేసుకున్న తర్వాత ఆ స్థలాలకి పట్టాలు ఇవ్వమని చెప్పేసి అంబటి రాంబాబు గారు నాకు ఒత్తిడి తీసుకొచ్చారు. ఏమనంటే, మీరు గినక వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి, దరిదాపు చాలా కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి, ఆ కుటుంబాలన్నిటికీ మీరు పట్టాలు ఇవ్వకపోతే రేపు వాళ్ళందరూ నాకు ఓట్లు వేయరు, మీరు పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి నన్ను అడిగారు. నేను అన్నాను, ఇంతకుముందు మీరు ఎంతోమంది చైర్మన్లు వచ్చారు, మరి అప్పుడు వాళ్ళు కూడా ఓటు వేశారు కదా, పట్టాలు ఇవ్వకుండానే ఇప్పుడు ఎందుకు నన్ను పట్టాలు అడుగుతున్నారని కూడా నేను క్వశ్చన్ చేయటం జరిగింది. కాదు, పట్టాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వారు నన్ను ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేసినప్పుడు నేను ఒకటే అన్నాను, నేను ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్తాను, లేదా కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్తారు. వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను పట్టాలు ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదని చెప్పేసి నేను కోర్టుకు వేసినప్పుడు కోర్టు వాళ్ళు అబ్జెక్షన్ తెలిపారు. తర్వాత కమిషనర్ గారు కూడా నాకు లెటర్ పంపించారు. ఏమనంటే, అవి గవర్నమెంట్ స్థలాలు, వాటికి మీరు పట్టాలకి ఇవ్వటానికి మీకు ఏ అధికారం లేదని చెప్పారు. ఆ మాటే నేను అంబటి రాంబాబు గారితో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్, దాన్ని నాకు తెలియకుండా కొంతమంది వ్యక్తులను తీసుకొని వెళ్ళి, మరి దరిదాపు 5 ఎకరాలు స్థలం ఉండొచ్చు. అయితే కొంత స్థలాన్ని ఏం చేశారంటే, ఒక గుడికి అని చెప్పేసి ఇచ్చారు కొన్ని సంవత్సరాల క్రితం. మిగతాది దరిదాపు 4 ఎకరాల స్థలం ఉంది, అందులో కొంత స్థలాన్ని గెస్ట్ హౌస్ ఉంది. అయితే ఆ స్థలాన్ని పైన, ఆ గెస్ట్ హౌస్ పైన కొన్ని బోర్డులు, అంటే జడ్పీ స్థలం అని చెప్పి కొన్ని అప్పుడున్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు బోర్డులు రాశారు. ఆ బోర్డులన్నిటిని కూడా చెక్కేసి వాటిలన్నిటిని తీసేసి దాన్ని కొంతమందితో కుమ్మక్కై దాన్ని కాజేయాలని చెప్పేసి ప్లాన్ చేసి అక్కడున్నటువంటి కొంతమంది మా స్టాఫ్ ఏంటి, మండల ఆఫీసుకు సంబంధించినటువంటి స్టాఫ్ నాకు కబురు చేశారు. మేడం గారు, ఈ స్థలాన్ని మరి ఎమ్మెల్యే గారు వెళ్ళి ఏదో చేయాలని చూస్తున్నారు, మీరు అర్జెంటుగా వెళ్ళి ఆ స్థలాన్ని మీరు పరిశీలించి మీరు ఏదో ఒకటి చేయాలన్నప్పుడు మా స్టాఫ్ని తీసుకొని నేను హుటాహుటీగా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళాను, చూశాను. పెద్ద 2 స్టైర్లు బిల్డింగు, చాలా బాగా కట్టడం జరిగింది. అయితే వాడకపోవటం వలన కొంచెం అంటే లోన గొడ్లు అంటే పశువులు వెళ్ళటం వలన కొంచెం ఇదిగా ఉంది. అయితే మేమేమనుకున్నామంటే, వెంటనే దాన్ని బాగు చేసి ఆ స్థలాన్ని ఎవరైతే దానం చేశారో ఆర్చి కట్టించి ఆ స్థలం పేరు పెట్టి ఒక పక్కన శిలాఫలకం పెట్టి వాళ్ళ పేర్లు రాపిద్దామని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాము. అయితే ఈ విషయం ఆయనకి తెలిసి నా మీద చాలా ఒత్తిడి తీసుకొని వచ్చారు. మీరెందుకు అన్నిట్లో మీరు కలగజేసుకుంటున్నారు, మీకు సంబంధం లేని విషయాలు అన్నారు. కాదు, జడ్పీ స్థలం అంటే అది మాకు సంబంధించిందండి. అది జడ్పీ స్థలము, కనీసం సెంటు భూమి పోవటానికి కూడా నేను ఇష్టపడను. మేము దాన్ని డెవలప్ చేసుకొని ఏదన్నా మాకు అవసరమైన వాటి కోసమన్నా వాడుకుంటాము, లేదా మరి రెవెన్యూ వాళ్ళు అడుగుతున్నారు లీజ్కి అన్నా ఇచ్చి వాటిని దేనికో దానికి ఇచ్చి మేము దాన్ని ఇది చేసుకుంటాం. కానీ మేము దాన్ని మాత్రం ఇట్లా వేరే వాటికి ఇవ్వడానికి, ఇలా కబ్జాలు చేయటానికి మాత్రం వీలు లేదని చెప్పేసి
చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మీటింగ్ జగన్ గారి మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన నన్ను నా దగ్గరికి వచ్చి నువ్వెందుకు ఇలాంటి వాటిలో నువ్వు అన్నిట్లో తలదూరుస్తున్నావు, నువ్వెందుకు ఆ పట్టాలు ఇవ్వట్లేదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నేను జగన్ గారికి ఇన్ఫామ్ చేస్తాను నేను అని చెప్పేసి ఆయన బెదిరింపు టైప్లో నన్ను కొంచెం కఠినంగా మాట్లాడటం జరిగింది. నేను ఒక్కటే అన్నాను, మీరు జగన్ గారి దగ్గరికి వెళ్ళండి, పై అధికారులు ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి, నేను వస్తాను. ఎందుకంటే ఎవరు కూడా అన్యాయం జరగటానికి ఒప్పుకోరు. నేను నా రూల్ ప్రకారంగా నేను వెళ్తాను, నేను అన్యాయం జరగటానికి నేను ఒప్పుకోను, కాబట్టి అది జరగటానికి వీల్లేదని చెప్పేసి నేను ఆయనతో ఎదురు తిరగటం జరిగింది. ఎట్టి పరిస్థితిలో నేను ఆయన బెదిరింపులకి నేను లోబడలేదండి, లొంగలేదు అంతే. ఈరోజు దరిదాపు మాయి 2000 ఎకరాలు భూములు జడ్పీ ఉన్నాయి. ఒక్క సెంటు భూమి కూడా నేను ఈరోజు బయటికి వెళ్ళటానికి నేను పంపించలేదు. వాటిని ఈరోజు వరకు కూడా వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.